హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఖండాల సమాచారము, అందులో మొదటిగా ఆసియా ఖండం గురించి తెలుసుకుందాం. ఆసియా ఖండం యొక్క ప్రత్యేకతలు ఏంటి, వివిధ పోటీ పరీక్షలలో ఆసియా ఖండం నుంచి ఏ విధంగా బిట్స్ అడుగుతూ ఉన్నారు అనేది ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ టాపిక్ నుంచి ఏ విధంగా ఎగ్జామ్లో బిట్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అతి పెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండం. అత్యధిక జనాభా గల ఖండం ఏది అన్నా కూడా ఆసియా ఖండమే. భూమధ్య రేఖ అనేది ఆగ్నేయ ఆసియా గుండా పోవుచున్నది. థాయిలాండ్ను ఏమని పిలుస్తారు అంటే తెల్ల ఏనుగుల దేశమని పిలుస్తారు. హిమాలయ పర్వతాలకి, కున్లున్ పర్వతాలకి మధ్య ఒక పీఠభూమి ఉంది. దాని పేరే పామీర్ టిబెట్ పీఠభూమి. ఈ పామీర్ టిబెట్ పీఠభూమి అనేది ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి. అందువలన పామీర్ టిబెట్ పీఠభూమిని ప్రపంచం యొక్క పైకప్పు అని పిలుస్తారు. ఇది ఎక్కడుందంటే హిమాలయ పర్వతాలకి, కున్లున్ పర్వతాలకి మధ్య ఉంది. ప్రపంచంలోని ఎత్తైన పీఠభూమి అవడం వలన పామీర్ టిబెట్ పీఠభూమిని ప్రపంచం యొక్క పైకప్పు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే ఎవరెస్ట్. ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత అంటే 8,848 మీటర్లు. ఇది ఎక్కడుంది అంటే నేపాల్లో ఉంది. మృత సముద్రం అనేది ఇజ్రాయెల్ లేదా జోర్డాన్లో ఉంది. ప్రపంచంలోనే లోతైన ప్రాంతం అని దేన్ని అంటారంటే మృత సముద్రంని. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది అంటే సుందర్బన్స్. ఈ సుందర్బన్స్ని గంగా నది, బ్రహ్మపుత్ర నది, ఈ రెండు నదులు కలిపి సుందర్బన్స్ అనే డెల్టాని ఏర్పరుస్తాయి. ఈ సుందర్బన్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ప్రపంచంలోనే ఎత్తైన నగరం ఏది అంటే వెంచువాన్. ఇది ఏ దేశంలో ఉంది అంటే చైనాలో ఉంది. ప్రపంచంలోనే లోతైన మంచినీటి సరస్సు ఏది అంటే బైకాల్. బైకాల్ సరస్సు ఏ దేశంలో ఉంది అంటే రష్యాలో. అతి శీతల ప్రాంతం ఏది అంటే వెర్కోయాన్స్కీ. ఇది ఎక్కడుంది అంటే రష్యాలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల నగరం ఏది అంటే టోక్యో. ఇది ఏ దేశంలో ఉంది అంటే జపాన్. జపాన్ దేశం యొక్క రాజధాని టోక్యో. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల నగరం ఏది అంటే టోక్యో. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఖండం ఏది అంటే ఆసియా ఖండం. నగరం ఏది అంటే టోక్యో. విశాలమైన గోబీ శీతల ఎడారి కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ పెద్ద ఎడారి. చైనాలో గల ఎడారి ఏది అంటే తక్లా మకాసాన్. మయన్మార్లో ఇరావడి నది మైదానం ఉంది. ఆగ్నేయ ఆసియాలో మైకాంగ్ నది మైదానం ఉంది. అదేవిధంగా చైనాలో హుయాంగ్ హూ, దీనినే పసుపు నది అని కూడా అంటారు. చైనాలో పసుపు నది లేదా హుయాంగ్ హూ నది ఉంది. అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటే కాస్పియన్ సీ. ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఏవి అంటే చైనా, ఇండియా. హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ఈ 3 మతాలకి పుట్టినిల్లు ఏది అంటే ఆసియా ఖండం. హిందూ మతంకి, క్రైస్తవ మతంకి, ఇస్లాం మతంకి, ఈ 3 మతాలకి పుట్టినిల్లే ఆసియా ఖండం. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దీవుల సముదాయం ఏది అంటే ఇండోనేషియా. దీన్ని మలయా ఆఫ్ ఆర్చిపెలాగో అని పిలవడం జరుగుతుంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం ఏది అంటే ఇండోనేషియా. మలయా ఆఫ్ ఆర్చిపెలాగో అని ఇండోనేషియాని పిలుస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపకల్పం ఏది అంటే అరేబియా ద్వీపకల్పం.
ఆసియా ఖండం పర్వతాలకి పుట్టినిల్లు అని పిలుస్తారు. పర్వతాలకి పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు అంటే ఆసియా ఖండాన్ని. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం ఏ ఖండంలో ఉంది అంటే ఆసియా ఖండంలో ఉంది. ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి మధ్య ఉన్నటువంటి 38 డిగ్రీల ప్యారలల్ లైన్ అనేది ఈ రెండు దేశాల మధ్య ఉంది. చైనా మరియు కొరియా దేశాల మధ్య ఉన్నటువంటి విస్తరించి ఉన్న సముద్రం ఏది అంటే పసుపు సముద్రం. సుమత్రా దీవి మరియు మాలే ద్వీపకల్పంని రెండు ప్రధాన భూభాగాలుగా విడదీసేది ఏది అంటే మలక్కా జలసంధి. మలక్కా జలసంధి అనేది సుమిత్రా దీవిని మరియు మాలే ద్వీపకల్పాన్ని రెండు ప్రధాన భూభాగాలుగా విడదీస్తుంది. ఆసియా ఖండంలో భూమధ్య రేఖ ప్రయాణించే దేశాలు ఏవి అని అడిగితే సుమిత్రా, బోర్నియా, సెలబస్. చైనా గోడను 2 సార్లు దాటే నది ఏది అంటే హుయాంగ్హో నది. దీనినే పసుపు నది అని కూడా పిలుస్తారు. ఫ్యూజియామా శిఖరం ఏ ద్వీపంలో ఉంది అంటే హున్షు ద్వీపంలో ఉంది. ఈ హున్షు ద్వీపం ఏ నగరంలో ఉంది అంటే టోక్యో. టోక్యో అనేది జపాన్ దేశం యొక్క రాజధాని. ఇక్కడ టోక్యో నగరం అనేసరికి మనం ఇంతకుముందు చెప్పుకునే విషయం మనకు గుర్తుకు రావాలి. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల నగరం ఏది అంటే టోక్యో అని చెప్పుకున్నాం. ఈ టోక్యో అనేది జపాన్ దేశం యొక్క రాజధాని. ఇది ఏ ద్వీపకల్పంలో ఉంది అంటే హున్షు ద్వీపంలో ఉంది. హున్షు ద్వీపంలో ఉన్నటువంటి శిఖరం ఏది అంటే ఫ్యూజియామా. ఈ విధంగా లింకప్ చేసుకొని చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుండి ఒక్క బిట్ కూడా మిస్ చేసుకోకుండా మనం ఆన్సర్ చేయగలుగుతాము. జపాన్లోనే హున్షు ద్వీపాన్ని, హొక్కైడో ద్వీపం, ఈ రెండింటి ద్వీపాలని వేరు చేసే ఒక జలసంధి ఉంది. దాని పేరే సుగారు. ఈ సుగారు జలసంధి అనేది జపాన్లో ఉన్నటువంటి హున్షు ద్వీపాన్ని, హొక్కైడో ద్వీపాన్ని, ఈ రెండింటిని వేరు చేస్తూ ఉంది. చైనా, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం ఈ దేశాల గుండా ప్రవహించే నది ఏది అంటే మెకాంగ్. భూ సరిహద్దు లేని పశ్చిమ ఆసియా దేశం ఏది అంటే బహ్రెయిన్. చైనాకి భారత్కి మధ్య 2 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏంటేంటి అంటే అక్సాచిన్, అరుణాచల్ ప్రదేశ్. ఈ 2 ప్రదేశాలు అనేవి చైనాకి భారత్కి మధ్య ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాలు. ప్రపంచంలోనే నీటి రిజర్వాయర్ కానీ సహజ సరస్సు కానీ లేనటువంటి ఏకైక దేశం ఏది అంటే కువైట్. కువైట్ దేశంలో కనీసం ఒక నీటి రిజర్వాయర్ కానీ సహజ సరస్సు కానీ ఏదీ లేదు. ఈ విధంగా నీటి రిజర్వాయర్ అంటే డ్యామ్ కానీ సహజ సరస్సు కానీ లేని ఏకైక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కువైట్. ఆగ్నేయాసియాలో భూపరివేష్టిత దేశం ఏది అంటే వియత్నాం. ఆగ్నేయాసియాలో వరి ధాన్యాగారం అనేది ఏ దేశాన్ని పిలుస్తారు అంటే మయన్మార్. మయన్మార్లోని భవద్వీన్లో సీసము మరియు వెండికి ప్రసిద్ధి. మయన్మార్లో ఉన్నటువంటి భవద్వీన్ అనేది సీసము మరియు వెండికి ప్రసిద్ధి చెందింది. ఆసియా ఖండంలో సమశీతోష్ణ గడ్డి భూములని ఏమని పిలుస్తారంటే స్టెప్పీలు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సముద్రం ఏది అంటే దక్షిణ చైనా సముద్రం. మలేషియా అనేది తగరపు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలో కల్లా తగరపు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండే దేశం ఏది అంటే మలేషియా. సైబీరియా ప్రాంతంలో బరువులను లాగడానికి స్లెడ్జ్ బండ్లని ఉపయోగిస్తారు. రష్యా, చైనా దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న నది ఏది అంటే అమూర్ నది. అమూర్ నది అనేది
ఏ 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉంది అని అడగొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి అంటే రష్యా, చైనా. ప్రపంచంలోకెల్లా లోతైన సరస్సు ఏది అంటే బైకాల్ సరస్సు. ఇది ఏ దేశంలో ఉంది అంటే రష్యా. రష్యాలోని ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలకి గల పేరు ఏది అంటే కోల్కోజులు. రష్యాలో కోల్కోజులని వేటిని పిలుస్తారు అంటే ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలని కోల్కోజులని రష్యా దేశంలో పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో కల్లా పెద్దదైనటువంటి అడవి ఏది అంటే కోనిఫెరస్ అడవి. ఇది రష్యా దేశంలో ఉంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైనటువంటి రైల్వే లైన్ ఏది అంటే చైనా, టిబెట్ల మధ్య ఉన్నటువంటి రైల్వే లైన్. చైనా, టిబెట్ల మధ్య ఉన్నటువంటి రైల్వే లైనే ప్రపంచంలో కల్లా ఎత్తైనటువంటి రైల్వే లైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఖండంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.